పప్పు ఎలా తయారు చేసుకోవాలో చెప్తా నేను. ఫస్ట్ పప్పు నైట్ నానబెట్టుకో. ఆ తర్వాత టమాటా కోసేసి పచ్చిమిరపకాయ వేసి ఒక చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ ఏమో పసుపు, ఉప్పు సరిపోయినంత వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకో. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకో. ఎందుకంటే మనం చేస్తుంది కిచిడి కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కావాలంటే దాన్ని నువ్వు స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని 3 నుంచి 4 విజిల్ వేయించు. ఎందుకంటే మనకు పప్పు ఫుల్గా అవ్వకూడదు. ఎందుకంటే నానబెట్టిన రైస్ మళ్ళీ అందులో వేస్తాం కాబట్టి రైస్ వేసిన తర్వాత 2 విజిల్ వేయించాలి. ముందైతే పప్పు ఉడికించుకున్నాం. ఇది తాలింపు కోసం అనమాట కిచిడికి. ఏం లేదు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకో. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, దంచిన వెల్లుల్లిపాయ వేసుకో. ఆ తర్వాత కరివేపాకు వేసుకో. తర్వాత జీలకర్ర వేసుకో. ఆ తర్వాత 2 మెంతులు వేసుకో. ఆవాలు లేవు కాబట్టి వేయలేదు నేను. ఆ తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలని ఎండుమిరపకాయ వేసుకో. అంటే కొద్దిసేపు అరోమా వచ్చేదాకా ఉంచు. దాని తర్వాత ఇందులో పప్పు వేసి పప్పు వేస్తాను చూడు. పప్పు ఇలా ఉడికితే సరిపోద్ది మనకి, ఎందుకంటే మళ్ళీ 2 విజిల్ వేయిస్తాం కదా, అందుకు. అంతే అనమాట. ఇలా పప్పు వేసి అది కొంచెం చల్లారుతుంది, సురుసురు మనకుండా కొంచెంసేపు అలా ఉంచు. దాని తర్వాత మనం కడుక్కున్న రైస్ వేద్దాం ఇందులోకి. ఓకేనా? ఇదనమాట రైస్. ఇది నానబెట్టుకొని కడిగి వేస్తున్నాను. ఇది ఏంటంటే మనం పప్పు హాఫ్ కప్ వేసుకున్నాం, రైస్ ఏమో 1 కప్ వేసుకున్నాం అనమాట. దాన్ని బట్టి మనం ఎప్పుడు కొలిచి వేసుకోవాలి, ఎందుకంటే కిచిడి ఎక్కువ తక్కువ అయితే బాగోదు, అందుకని. ఓకేనా? ఇప్పుడు రైస్ వేసేద్దాం మనం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు రసం వేసుకోండి. ఒక 2-3 పిక్కలది సరిపోతుంది చింతపండు రసం. లేకపోతే నిమ్మకాయ పిండి వేసుకోండి. వెళ్ళండి కూడా కుర్రపాడు అసలు, అంతే. మనం ఏంటంటే మూత పెట్టేసి 2 విజిల్ వేయించుకుంటే మన కిచిడి రెడీ అయిపోతుంది. నేను లంచ్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను దీన్ని. సరేనా? బాయ్. ఈ సుబ్బుగాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఉంటాను. బాయ్. ఇంకోనే మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. మంచిగా ముద్ద లేకుండా బ్రహ్మాండంగా అయింది.